జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. జలంధరుడు కథ విందాము. ఇక సూతుడు సౌనకాది మహామునులతో జలంధరుని వృత్తాంతం ఇలా చెప్తున్నాడు. కశ్యపునికి దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అని ఇద్దరు జన్మించారు కుమారులు. శ్రీహరి వరాహ అవతారం నరసింహ అవతారం ఎత్తి వాళ్ళని వధించాడు. హిరణ్యకశిపుడు అగ్నిజిహుడు అనే కుమారుడు ఉన్నాడు. అగ్నిజిహునికి శూకరుడు జన్మించాడు. శూకరుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. విధాత ప్రత్యక్షమయ్యి దేవదానవ మానవులచే కానీ శస్త్రాస్త్రాలచే కానీ మరణించకుండా ఉండేటట్లు వరం ఇచ్చాడు. నీటి అడుగు భాగాన నివసించినట్లుగా వరం పొందాడు. జలాంతర భాగాన నివసించాడు కారణం వల్ల శూకరుడికి జలంధరుడు అని పేరు వచ్చింది. జలంధరుడు ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని కష్టాల పాలు చేసి స్వర్గం నుంచి వాళ్ళని పారద్రోలుతాడు. స్వర్గానికి తానే ఏలికి శివుడిపై దండెత్తి శివుడు అతని విజృంభణకి తాళలేక మానస సరోవరానికి వెళ్ళి దాక్కుంటాడు. అలాగే వైకుంఠుడు కూడా శ్రీ మహావిష్ణువుని ఓడించడానికి వెళ్తాడు. అప్పుడు హరి కూడా అతని తాళలేక అతని బాధ అతని దండయాత్ర కంటే దాక్కోవడం మేలని చెప్పి మానస సరోవరం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. శివకేశవులు ఇద్దరు కూడా మానస సరోవరాన తనకి వచ్చిన అగచాట్ల గురించి ఇద్దరు కూడా బాధపడుతూ చేసేదేం లేక ఆది పరాశక్తితో కూడిన పరమేశ్వరుడిని కూర్చి తపస్సు చేస్తారు. పరబ్రహ్మమూర్తి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి శివుడికి చక్రాన్ని శ్రీహరికి త్రిశూలాన్ని ఆయుధంగా ఇస్తాడు. మీరు ఒకరినొకరి ఆయుధాలని సేకరించి జలంధరుడిపై ప్రయోగించండి, ఆ దానవుడు మరణిస్తాడు అని బ్రహ్మదేవుడు పలుకుతాడు. జలంధరుడు అష్టదిక్పాలకుల్ని ఓడించి హరిహరుల్ని హడలెత్తించి గదాయుధంతో గర్వాతిశయంగా కన్నుమిన్ను కానకుండా ఉంటాడు. నారద మునీంద్రుడు మహతి మీటుకుంటూ జలంధరుని సన్నిధికి వెళ్తాడు. ఆ సందర్భంలోని శివకేశవులు మానస సరోవరంలో దాక్కుని ఉన్నారనే రహస్యం బయటపెడతాడు. జలంధరుడు నారదుడికి నమస్కరించి మానస సరోవరంకి వెళ్ళి అక్కడ సరోవరంలో ఉన్న జలాంతర్భాగం ఉన్న శివకేశవులకి వెతుకుతాడు. శంకరుడు నారాయణుడు జలంధరుడు తమ కోసం వెతుకుతున్నాడు అని అనుకొని ఒకరి ఆయుధాలు ఒకరు మార్చుకొని సిద్ధంగా ఉంటారు. జలంధరుడు హరిహరులను చూసి వీరావేశం దాల్చి ఘోరంగా పోరాడతాడు. విష్ణుదేవుడు చేతి నుంచి మార్చుకొని త్రిశూలం శివుడేమో చేతిలో మార్చుకున్న చక్రాన్ని శివకేశవులు జలంధరుడిపై ప్రయోగిస్తారు. అతను నేలకూలి మరణిస్తాడు. ముల్లోకాలకి తన బెడద పోయింది అని చెప్పి అందరూ కూడా దేవతలందరూ కూడా వీరజాజి పూలను కురిపిస్తారు అని సూతుడు సౌనకాది మహాములతో చెప్తాడు. మహర్షులారా, ఈ కథ వినినా చదివినా పాపాలు పోతాయి, నీటి గండాలు కూడా తొలగిపోతాయి, జలోదర వ్యాధులు ఉపశమనం కలుగుతాయి, సుఖంగా ఉంటారు అని చెప్తాడు. సౌనకాది మహర్షులు సూత మహామునితోని మునిచంద్రమ పరమ పవిత్రమైన శంఖచూడుని వృత్తాంతం మాకు తెలపండి అని అడుగుతారు. మిగతాది 60వ భాగంలో విందాము. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.